హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్. మైసెల్ఫ్ శ్రీనివాసులు. ముందు వీడియోతో మనం జాతీయ ఆదాయ భావనలు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో జాతీయ ఆదాయం మదించే పద్ధతులు అనగా జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతుల గురించి వివరించే ప్రయత్నం చేసుకుందాం. అసలు నేషనల్ ఇన్కమ్ ఎలా కొలవగలమో చెప్తాను చూడండి ఒకసారి. ముందు మనం నేషనల్ ఇన్కమ్ నిర్వచనం చెప్పుకున్నాం కదా, మీకు గుర్తుండాలి. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల నికర విలువనే జాతీయ ఆదాయం అంటారని నేను ముందు వీడియోలో మీకు చెప్పాను. దాన్ని మళ్ళీ రిపీట్ చేసి కూడా సెకండ్ టైం చెప్పడం మీకు జరిగింది. ఆ డెఫినేషన్ లో మనకు చూడండి ఒకసారి, ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల నికర విలువ అన్నారు కదా. అసలు ఉత్పత్తి గురించి అసలు ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి, ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్పత్తి గురించి చూడండి, ఇక్కడ ఉత్పత్తి అని రాశాను కదా. ఈ జరిగిన మొత్తం ఉత్పత్తిని లెక్క కట్టడం వల్ల కూడా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. ఎలాగంటారా చూడండి, మనకు ఇప్పుడు పైన చెప్పిన డెఫినేషన్ లో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే కదా మనం జాతీయ ఆదాయం అన్నాం. ఇప్పుడు ఈ ఉత్పత్తి అయిన వస్తు సేవలు మొత్తం ఎంత మనం తెలుసుకోగలిగితే జాతీయ ఆదాయం ఎంత మనం తెలుసుకోగలిగిన వాళ్ళు అవుతాం కదా. అందుకోసమే నేను ఇక్కడ ఉత్పత్తి రాశాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో మనం ఉత్పత్తి చేసిన మొత్తం ఉత్పత్తి ఒక 10,000 రూపీస్ అనుకుందాం. ఓకేనా? చూడండి ఒకసారి, దీన్ని ఇంకో విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. నేను ఇప్పుడు మనం ఉత్పత్తి 10,000 కదా. ఇప్పుడు ఈ నిర్వచనం ప్రకారం మనకి ఏమైందంటే, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల నికర ఉత్పత్తి మనకు 10,000 అనుకుని మనం ఎగ్జాంపుల్ వేసుకున్నాం. ఇది ఎప్పుడు అనుకున్నాం? 2025 సంవత్సరానికి అనుకున్నాం. ఈ సంవత్సరానికి సంబంధించి మన ఉత్పత్తి మొత్తం ఎంత? ఈ 10,000. ఈ 10,000 అంటే మన జాతీయ ఆదాయం కూడా 10,000 అని ఈ సంవత్సరానికి మనం ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, దీన్ని ఇంకో రకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇక్కడ జరిగింది కదా, ఈ ఉత్పత్తి మొత్తాన్ని మనం ఈ 10,000ని ఫ్యాక్టర్ కాస్ట్ లో ఉందనుకున్నాం. ఓకేనా? ఈ ఫ్యాక్టర్ కాస్ట్ లో ఉందనుకుంటే ఇప్పుడు ఉత్పత్తి కారకాలకి చెల్లిస్తాం కదా. మనం ఉత్పత్తి కారకాలకి ఏం చెల్లిస్తాం? ప్రతిఫలాలు చెల్లిస్తాం కదా. ఈ ప్రతిఫలాల గురించి చూద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ భూమికి పాఠకం రూపంలో ఒక 1000 వేస్తున్నాను, శ్రమకి ఒక 2,000 వేస్తున్నాను, మూలధనంకి ఒక 3,000 వేస్తున్నాను, స్థాపకునికి ఒక 5,000 వేసాను. చూడండి మొత్తం ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ కాస్ట్ లో ఉందనుకుంటే, ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏముంటుంది? మనకు ఉత్పత్తికైన ఖర్చు మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్ని ఫ్యాక్టరీ కాస్ట్ అన్నాం. ఈ 10,000 ఇక్కడ వచ్చిన మనకు ఉత్పత్తి 10,000 ఈ ఫ్యాక్టరీ కాస్ట్ కి సమానంగా ఉంటుంది కదా. ఎందుకంటే వీటిలో ట్యాక్స్ ఏమి ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఈ సేమ్ ఇక్కడ 10,000 మనం ఇలా వేసుకున్నాం. ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఇంకోటి అర్థమై ఉండాలి. ఏమర్థమై ఉండాలి? మన పై నిర్వచనంలో ఏం చెప్పుకున్నాం? జాతీయ ఆదాయాన్ని లెక్కించాలంటే మొత్తం ఉత్పత్తిని లెక్కిస్తే సరిపోద్ది అనుకున్నాం. ఇంక ఈ పాయింట్ లో వల్ల మీకేం అర్థమైంది? ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలు పొందిన ప్రతిఫలాన్ని లెక్కించడం వల్ల కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు అని నేను చెప్పగలను. ఎలా చెప్పగలను? ఇప్పుడు ఈ ఉత్పత్తి ప్రక్రియలో మనం ఈ ఉత్పత్తి ద్వారా మనం తీసుకున్న ఈ 10,000 ఫ్యాక్టరీ కాస్ట్ కి సమానమైనప్పుడు జాతీయ ఆదాయం అయినప్పుడు ఇది కూడా జాతీయ ఆదాయం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని నేను చెప్తాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ 2 ఉదాహరణల ద్వారా మన జాతీయ ఆదాయాన్ని ఎలా కనుగొనొచ్చో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. చూడండి, మొత్తం ఉత్పత్తి గురించి చెప్పగలిగిన అది జాతీయ ఆదాయమే. ఉత్పత్తి కారకాలు పొందిన మొత్తం ఆదాయాలను చూసుకున్నా అది జాతీయ ఆదాయమే. నెక్స్ట్ వచ్చి ఇంకో రకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడు. ఈ ఉత్పత్తి కారకాలని ఎవరు అందిస్తారు? ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడానికి ఈ ఉత్పత్తి కారకాలను అందించేది ఎవరుంటారు? ఒకటి కుటుంబ రంగమైన అందించవచ్చు, లేదా సంస్థల రంగమైన అందించవచ్చు, లేదా గవర్నమెంట్ అయినా అందించవచ్చు. ఇప్పుడు భూమి అంటే సంబంధించి కుటుంబానికి సంబంధించిన భూమి అయి ఉండొచ్చు, లేదా సంస్థలకు సంబంధించిన భూమి అయి ఉండొచ్చు, గవర్నమెంట్ కి సంబంధించిన భూమి అయి ఉండొచ్చు. ఇక్కడ శ్రమ అంటే శ్రమకు సంబంధించి కుటుంబ రంగం వల్లే ఉండేదానికి అవకాశాలు ఎక్కువ. ఇక్కడ మూలధనం అన్నాం కదా, ఈ మూలధనాన్ని సంస్థలు ఇవ్వచ్చు, గవర్నమెంట్ ఇవ్వచ్చు, కుటుంబ రంగం కూడా పెట్టొచ్చు. అనా ఈ వ్యవస్థాపన అనేది కుటుంబ రంగం చేయొచ్చు, సంస్థలు చేయొచ్చు, గవర్నమెంట్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఈ మూలధన కారకాలను అందించే సంస్థలు ఏమున్నాయంటే ఈ 3 సంస్థలు కాకుండా ఇంకా ఉత్పత్తి కారకాలను అందించే సంస్థలు మన ఆర్థిక వ్యవస్థలో లేవు. కుటుంబ రంగం, సంస్థల రంగం, గవర్నమెంట్ మాత్రమే అందించే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చేసిన మొత్తం ఉత్పత్తి ఈ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలకి చెల్లించే ప్రతిఫలం ఉందని కదా. ఇక్కడ ఈ 10,000 అనేది ఎవరికి చేరుతుంది? ఆలోచించాలి మీరు ఒకసారి. ఈ 10,000 అనేది ఈ ఉత్పత్తి కారకాలను అందించిన సంస్థలకే కదా చేరుతుంది. కుటుంబ రంగానికి ఒక 3,000 చేరింది అనుకున్నాం, సంస్థల రంగానికి ఒక 2,000 చేరింది అనుకున్నాం, గవర్నమెంట్ కి ఒక 5,000 చేరింది అనుకున్నాం. ఎందుకు చేరింది? కుటుంబ రంగానికి ఈ 3,000, సంస్థలకి ఈ 2,000, గవర్నమెంట్ కి 5,000 ఎందుకు పోయింది అనుకున్నాం? ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలను అందించారు కాబట్టి వాళ్ళకి ఈ ఆదాయాలు వచ్చే ఈ ఎక్స్ప్లెనేషన్ లో చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ చూసినా గానీ ఈ 10,000 వచ్చింది కదా, వీళ్ళకి వచ్చిన ఆదాయం ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ మనకు ఉత్పత్తి కారకాలను అందించినందుకు వచ్చిన ఆదాయం 10,000 కదా.
ఈ 10,000 ఈ 3 రంగాలకే వచ్చి ఉంటది అని మనం అనుకున్నాం. ఇక్కడ 3 రంగాలే ఆర్థిక వ్యవస్థలో మనకు ఉత్పత్తి కారకాలను అందిస్తాయని మీరు మైండ్ లో బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉత్పత్తి 10,000 అయింది. ఉత్పత్తికి వచ్చిన ఈ ఆదాయం 10,000 అయింది. ఈ ఆదాయం మొత్తం కుటుంబ రంగానికి, సంస్థల రంగానికి, గవర్నమెంట్ కి చెల్లించడం వలన ఈ కుటుంబ రంగం చేసే వ్యయము, ఈ సంస్థల రంగం పెట్టే ఖర్చు, ఈ గవర్నమెంట్ చేసే వ్యయము. ఓకేనా? ఇప్పుడు కుటుంబ రంగానికి ఈ కుటుంబంలో ఒక 3,000 ఆదాయం వచ్చింది అనుకున్నాం ఈ నెలకి. నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు? ఆ 3,000 ఖర్చు పెట్టగలవు. ఓకేనా? సంస్థలకి అది ఈ గవర్నమెంట్ సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, ఆ సంస్థలకి ఒక 2,000 వచ్చింది అనుకున్నాం. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి సంవత్సరానికి? ఒక 2,000 ఖర్చు పెట్టగలరు. గవర్నమెంట్కి ఒక 5,000 ఇస్తే ఒక 5,000 ఖర్చు పెట్టగలదు. అంటే ఏమైంది ఇక్కడ? ఇక్కడ ఒకట 10,000 అయింది. ఇప్పుడు చూడండి, మీరు గమనించే ప్రయత్నం చేయండి. మొత్తం ఉత్పత్తి లెక్కించినా మనకు 10,000 వస్తుంది. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు చూసినా మనకు 10,000 వస్తుంది. ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయాన్ని పొందిన సంస్థలు, కుటుంబ రంగం, గవర్నమెంట్ చేసిన వ్యయం చూస్తే ఇదంతా వ్యయం అనుకుంటామండి మనం. ఈ వ్యయం చూసినా గానీ మనకి సేమ్ అదే 10,000 వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు? జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి చేసిన మొత్తం ఉత్పత్తి కొలవచ్చు, వచ్చిన ఆదాయాల్ని మొత్తం కొలవచ్చు, పెట్టిన వ్యయాన్ని మొత్తం కొలవచ్చు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? జాతీయ ఆదాయాన్ని మనం 3 పద్ధతుల ద్వారా కొలవచ్చు. 1 ఉత్పత్తి పద్ధతి ద్వారా కొలవచ్చు, 2 ఆదాయ పద్ధతి ద్వారా కొలవచ్చు, 3 వ్యయ మదింపు పద్ధతి ద్వారా కూడా కొలవచ్చు. అని మనం వివరించుకున్నట్టుగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి, మదించడానికి లేదా లెక్కించడానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఆ 3 పద్ధతుల గురించి ముందు చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు బాగా అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పద్ధతుల గురించి ఇక్కడ రాశాను చూడండి. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఉత్పత్తి ఈక్వల్ టు ఆదాయం ఈక్వల్ టు వ్యయం. రాసుకోవచ్చా ఇలాగా? చూడండి, ఆర్థిక వ్యవస్థలో జరిగే మొత్తం ఉత్పత్తి మొత్తం ఆదాయానికి సమానం, వచ్చిన ఆదాయం మొత్తం వ్యయానికి సమానం. ఈ వ్యయం మళ్ళా తిరిగి ఉత్పత్తి లాగా వస్తుంది, ఈ ఉత్పత్తి మళ్ళీ ఆదాయం లాగా వస్తుంది, ఈ ఆదాయం మళ్ళా వ్యయం లాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదేనండి ఆర్థిక వ్యవస్థలో జరిగే మొత్తము. ఈ డయాగ్రామ్ ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దీని గురించి నేను మళ్ళీ మీకు ఫుల్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం తర్వాత చేస్తాను. ఒకసారి ఆర్థిక వ్యవస్థలకు జరిగిన మొత్తం ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థకు వచ్చిన మొత్తం ఆదాయం, ఆర్థిక వ్యవస్థ చేసే మొత్తం వ్యయాలు సమానంగా ఉంటాయి అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి, ఈ ఆదాయ మదింపు పద్ధతి, ఈ వ్యయ మదింపు పద్ధతులు ఉన్నాయి కదా, వీటి గురించి చర్చించుకునే ముందు అసలు జాతీయ ఆదాయంలో ఏవి లెక్కిస్తారు, ఏవి లెక్కించరు అనే కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాల గురించి చర్చించుకునే ప్రయత్నం చేసిన తర్వాత మనం ఒక్కొక్క దాని గురించి, ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రస్తుత సంవత్సరంలో జరిగిన ఉత్పత్తిని మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కిస్తారు. సంవత్సరంది కానీ తర్వాత సంవత్సరంలో జరిగే ఉత్పత్తిని కానీ జాతీయ ఆదాయంలో లెక్కించరు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జాతీయ ఆదాయం అంటే మన నిర్వచనంలో చెప్పుకున్నట్టు ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల నికర విలువను మనం జాతీయ ఆదాయంగా చెప్పుకుంటాం కదా. ఆ నిర్వచనాన్ని బట్టి ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాం చూడండి. అంటే ఇక్కడ ఒక సంవత్సర కాలంలో జరిగిన ఉత్పత్తిని మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కిస్తారు. సెకండ్ పాయింట్ చూడండి, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకుండా పొందే ఆదాయాలేవి జాతీయ ఆదాయంలో లెక్కించరు. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకుండా సంపాదించిన ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో లెక్కించరు. చూడండి, అది ఎలాగో చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేద్దాం చూడండి. ఒక కుటుంబం ఉందనుకుందాం. ఆ కుటుంబం వ్యవసాయ రంగం నుంచి ఒక 1,000 రూపాయలు సంపాదించింది అనుకుందాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరొకరు ఫ్యాక్టరీలోనే ఏదో ఒకటి వర్క్ చేయడం వల్ల పారిశ్రామిక రంగం నుంచి 2,000 వచ్చింది అనుకున్నాం ఆ కుటుంబానికి. సేవా రంగం నుంచి, వాళ్ళు వ్యవసాయ కుటుంబం కాబట్టి సేవా రంగం నుంచి వాళ్ళకి ఏం రాలేదని నిల్లు అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన ఏదో ఒక వ్యక్తి స్కూల్లో చదవడం వల్ల ఇతనికి స్కాలర్షిప్ వచ్చింది అనుకుందాం. ఈ స్కాలర్షిప్ అనేది ఒక 2,000 వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ వచ్చి వీళ్ళింట్లో వృద్ధాప్యులు ఎవరన్నా ఉంటే వృద్ధాప్య పింఛన్ కింద గవర్నమెంట్ వీళ్ళకి పింఛన్ రూపంలో ఒక 4,000 ఇచ్చింది అనుకుందాం. ఓకేనా? ఈ కుటుంబ ఆదాయం ఇప్పుడు మొత్తం 9,000గా ఉంది. ఈ 9,000 మొత్తం జాతీయ ఆదాయంలో కలుపుతారా అంటే కలపరు. ఎందుకని? ఇది ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకుండా వచ్చిన ఆదాయాలు వీటిలో కొన్ని ఇన్వాల్వ్ అయినావు కాబట్టి అవి తీసేయాలి. ఈ కుటుంబానికి సంబంధించి ఎంత జాతీయ ఆదాయంలో కలుస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఒకసారి. 1000 వ్యవసాయ రంగానికి సంబంధించింది, ఈ 2,000 పారిశ్రామిక రంగానికి సంబంధించింది. ఇవి రెండే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనగాను వీళ్ళింటికి వచ్చిన ఆదాయంగా పరిగణించి ఈ 3,000ని మనం జాతీయ ఆదాయంలో లెక్కిస్తాం. ఆ మిగతా 6,000 ఉంది కదా, ఈ 6,000ని మన జాతీయ ఆదాయంలో లెక్కించరు. చూడండి, గవర్నమెంట్ ఏ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా వృద్ధులకి, స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్లు,
ఈ పెన్షన్లు ఇస్తుంది కదా, వీటిని అన్నిటిని కలిపి మనము బదిలీ చెల్లింపులు అంటాం. ఆ బదిలీ చెల్లింపులు అనే ఓడు గుర్తుపెట్టుకోండి. ఈ బదిలీ చెల్లింపుల్ని జాతీయ ఆదాయంలో లెక్కించరు అనే పాయింట్ ని సెకండ్ పాయింట్ లాగా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడే బెట్టింగ్స్ లో వస్తాయి కదా డబ్బులు, చాలా మంది ఈ మధ్య కాలంలో బెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ బెట్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా జాతీయ ఆదాయంలో లెక్కించబడదని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. మూడో పాయింట్ చూడండి, అంతిమ వస్తువులను మాత్రమే లెక్కించాలి. అంతిమ వస్తువులు అంటే ఏంటో మీకు తెలుసు. పూర్తిగా తయారైన వస్తువులు అంతిమ వస్తువులను మనం చెప్పుకున్నాం కదా. అంతిమ వస్తువులను మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కిస్తారు. మధ్యంతర వస్తువుల్ని జాతీయ ఆదాయంలో లెక్కించడానికి అవకాశం లేదు. ఓకేనా. అంతిమ వస్తువులు అంటే ఇప్పుడు వ్యవసాయ రంగానికి అంతిమ వస్తువు అయింది, అది పారిశ్రామిక రంగానికి మాధ్యమిక వస్తువు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, వ్యవసాయ రంగంలో ఒక వ్యక్తి పండించిన వరిని పారిశ్రామిక రంగంలో ఉన్న మిషనరీని ఉపయోగించి బియ్యంగా మార్చే ప్రయత్నం చేస్తారు కదా. వ్యవసాయ రంగంలో చూసుకుంటే ఇది అతనికి ఫినిష్డ్ ప్రోడక్ట్. ఎవరికి? రైతుకి. తన అంతిమ వస్తువుని ఏది ఉత్పత్తి చేశాడు? వరిని ఉత్పత్తి చేశాడు. పారిశ్రామిక రంగం ఏం చేస్తుంది? దాన్ని వరిని మధ్యంతర వస్తువుగా తీసుకొని బియ్యం రూపంలో తయారు చేసి ఇక్కడ ఇతనికి ఫినిష్డ్ గూడ్స్ అవుతుంది. హోటల్స్ ఈ బియ్యాన్ని మధ్యంతర వస్తువుగా వాడి వాళ్ళు ఉపయోగిస్తారు. చూసారా, ఒక వస్తువే మధ్యంతర వస్తువు అయింది, ఫినిష్డ్ ప్రోడక్ట్ అయింది. ఒక దశలో ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇంకొక దశలో పోయే లోపల మధ్యంతర వస్తువుగా మారే అవకాశం ఉంది. అలా లేకుండా విలువ చేర్చిన పద్ధతిని మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి చూడండి. అంతిమ వస్తువుని తీసుకోవాలి, లేదంటే విలువ చేర్చిన పద్ధతిని తీసుకోవాలి. ఈ విలువ చేర్చిన పద్ధతి అని ఉంది కదా, దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి. పత్తి రైతు తన పత్తిని ఉత్పత్తి చేసింది ఒక 1000 రూపీస్కి అమ్మాడు అనుకుందామండి. ఈ 1000 రూపీస్కి అమ్మిన దాంట్లో పత్తిని పండించడానికి గాను అతను మధ్యంతర వస్తువుగా ఏం ఉపయోగించుంటాడు? ఎరువులు ఉపయోగించుంటాడు, పురుగు మందులు ఉపయోగించుంటాడు కదా. ఈ ఎరువులు పురుగు మందులు ఒక 200 అనుకుంటే అతను పండించిన మొత్తం 800 రూపీస్కి సమానం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇదే పత్తిని తీసుకొని ఈ పత్తి రైతు దగ్గర నుంచి పత్తి కొన్నవాడు పత్తితో దారం తయారు చేసి ఆ దారాన్ని ఒక 1500కి అమ్మాడు అనుకుందాం. ఈ 1500కి అమ్మడం వల్ల దీంట్లో మధ్యంతరంగా ఉన్న వస్తువు ఎంత? వీడు పత్తిని ఎంతకు తీసుకున్నాడు? 1000 రూపీస్కి తీసుకున్నాడు. కాబట్టి ఈ 1000 దీంట్లో తీసివేస్తే ఇక్కడ వాడికి 500 వస్తుంది. ఈ దారంతో వస్త్రం తయారైంది. వస్త్రం తయారుదారుడు ఏం చేశాడు? 2000కి అమ్మాడు. ఈ 2000కి అమ్మడం వల్ల ఈ మధ్యంతర వస్తువుగా ఎంత తీసుకున్నాడు? ఇప్పుడు దీంట్లో 1500 మధ్యంతర వస్తువుగా తీసుకొని 2000 రూపాయల వస్త్రం తయారు చేశాడు. కాబట్టి ఈ 1500 దీంట్లో తీసేస్తే ఇక్కడ 500 వస్తుంది. ఈ వస్త్రాన్ని ఏమైంది? లాస్ట్ కి షర్ట్ గా మారింది. ఈ షర్ట్ గా మారి మనకు మార్కెట్ లోకి వచ్చి 2500 అయిందండి. ఈ 2500లో ఏమైంది? ఆల్రెడీ వస్త్రం ఖర్చు ఒక 2000 కలుస్తుంది. కాబట్టి దాన్ని తీసేసి ఇక్కడ 500 వస్తుంది. ఇక్కడ చూడండి, మామూలుగా ఉత్పత్తిని తీసుకుంటే పత్తి రైతు దగ్గర ఇది ఫినిష్డ్ గూడ్స్, దారం వాడి దగ్గర ఇది ఫినిష్డ్ గూడ్స్, వస్త్రం దగ్గర ఇది అంతిమ వస్తువే, షర్ట్ దగ్గర షర్ట్ వాడికి ఇది అంతిమ వస్తువే. ఈ అంతిమ వస్తువులన్నీ కలపడం వల్ల ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 1000 రూపాయలు పత్తే మనకి అక్కడి నుంచి ఇక్కడికి షర్ట్ గా మారడానికి మొత్తం ఎంత అయింది? ఫైనల్కి వచ్చే లోపల 7000 రూపీస్. ఇది జాతీయ ఆదాయంలో మామూలుగా అయితే ఇలా కలుపుతారు. ఇలా కలపడం వల్ల జాతీయ ఆదాయం ఎక్కువ ఉన్నట్టు మనకు కనబడే అవకాశం ఉంది. దీనినే మళ్ళా విలువ చేర్చిన పద్ధతి ఉంది కదా, ఈ విలువ చేర్చిన పద్ధతిలో ఎంత వస్తుందో కాస్ట్ చూద్దాం చూడండి. 2300 ఉంది. ఈ 2300కి 7000కి ఎంత తేడా ఉందో మీరు గమనించండి. దీని నుంచి షర్ట్ లాగా మారడానికి మనకు వచ్చిన ఆదాయం మొత్తం కలుపుకుంటే ఈ 2300 మాత్రమే. ఇది 7000గా చూపించబడుతుంది కదా. ఇలా లేకుండా విలువ చేర్చిన పద్ధతిని మాత్రమే ఉపయోగించాలి. అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి, లేదా విలువ చేర్చిన పద్ధతిని మాత్రమే తీసుకోవాలి. ఈ 7000లో నుంచి ఇవన్నీ లెస్ చేసినా ఇదే వస్తుంది. అంతిమ వస్తువుని తీసుకొని ఈ ఫైనల్ కూడా ఏమొచ్చింది? ఇక్కడ షర్ట్ వచ్చింది. ఈ షర్ట్ లో వాడిన మధ్యంతర వస్తువు ఎక్కడి నుంచి ఉంది? పత్తి దగ్గర నుంచి ఉంది. ఈ పత్తి దగ్గర నుంచి మొత్తం తీసుకున్నా, ఈ ప్రాసెస్ చేసినా నీకు ఇదే కాస్ట్ వస్తుంది. లేదు విలువ చేర్చిన పద్ధతిని వాడినా నీకు ఇదే కాస్ట్ వస్తుంది. మూడో పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం? అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోండి అని చెప్పాం, లేదా విలువ చేర్చిన పద్ధతిని ఉపయోగించి వచ్చిన ఆదాయాన్ని తీసుకోండి అని చెప్పాం. ఓకేనా. థర్డ్ పాయింట్ కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఇక్కడ షేర్స్, బాండ్స్ ఉంటాయి కదా, వీటి గురించి మనకు నెక్స్ట్ యూనిట్ లో వస్తుంది. అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ప్రస్తుతానికి షేర్స్, బాండ్స్ ఉన్నాయి కదా, ఈ షేర్స్, బాండ్స్ అమ్మేటప్పుడు, కొనేటప్పుడు జరిగే ప్రక్రియను కూడా జాతీయ ఆదాయంలో లెక్కించరు. ఎందుకోసం లెక్కించరో చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఈ షేర్స్, బాండ్స్ ఆల్రెడీ నువ్వు లాస్ట్ ఇయర్ కొన్న నీ ఆదాయంతో కొన్న బాండ్సే ఈ సంవత్సరం వాటిని బదిలీ చేసే ప్రయత్నం చేస్తున్నావు వేరే వాళ్ళకి. ఓకేనా. అందువల్ల
మన జాతీయ ఆదాయం అంటే ముందు ఏం చెప్పుకున్నాం, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల గురించి చెప్పుకున్నాం. ఇది ఈ సంవత్సర కాలంలో ఏమైనా ఉత్పత్తి అయిందా, లేదు. లాస్ట్ ఇయర్ నువ్వు కొన్న షేర్స్ అండ్ బాండ్స్ ని ఈ ఇయర్ లో అమ్మడం వల్ల ఇవి లాస్ట్ ఇయర్ కి సంబంధించింది కాబట్టి దీన్ని చేర్చే అవకాశం లేదు జాతీయ ఆదాయంలో. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ, దాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ షేర్స్ బాండ్స్ నీకు అమ్మించడానికి మధ్యలో బ్రోకర్ ఒకరు ఉంటారు కదా, ఈ బ్రోకర్ కి వచ్చే ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో లెక్కిస్తారు. ఎందుకంటే ఈ షేర్స్ బాండ్స్ అనేటివి ఈ సంవత్సరం నీకు ఇతను అమ్మిస్తున్నాడు కాబట్టి ఇచ్చే బ్రోకరేజ్ అతనికి ఈ సంవత్సరంలో వచ్చే ఆదాయం కాబట్టి ఇది జాతీయ ఆదాయంలో లెక్కించబడుతుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 5th పాయింట్ గా స్థిర ధరల్లోనే జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి. స్థిర ధర అంటే ఏంటో, ప్రస్తుత ధర అంటే ఏంటో మనం ముందు క్లాస్ లో వివరించుకున్నాం. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి వచ్చేటప్పుడు అక్కడ మీకు ఇంకా స్థిర ధరలు, ప్రస్తుత ధరలు అనే టాపిక్ వస్తుంది. అక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రస్తుత ధరలోంచి స్థిర ధరలోకి మనం ఎలా కన్వర్ట్ అవ్వచ్చు అనే విషయం కూడా నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జాతీయ ఆదాయాన్ని మనం స్థిర ధరల్లోనే కొలవాలనే పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి చాలు. నెక్స్ట్ 6వ పాయింట్, స్వయం వినియోగం కూడా జాతీయ ఆదాయంలో చేర్చాలి. దీని గురించి చెప్తాను చూడండి. ఒక రైతు తను ఒక 100 బస్తాలు పండించాడు అనుకుందాం. ఈ 100 బస్తాల్లో ఒక 90 బస్తాలు మార్కెట్లో అమ్మాడు. 10 బస్తాలు తన సొంతానికి తన తినడానికి ఉంచుకున్నాడు. ఇది ఉత్పత్తి చేసిన ఉత్పత్తి అయినా ఇది మార్కెట్లోకి రాదు కాబట్టి ఈ వాల్యూని కూడా మనం జాతీయ ఆదాయంలో చేర్చాలి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇకపోతే ఈ జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు ఉన్నాయి కదా, అవి డిస్కస్ చేసే లోపు ఈ మధ్యలో మనకు ఏ అయితే జాతీయ ఆదాయాలు కలుస్తాయో ఏవైతే కలవో ఒక్కొక్క అంశం దగ్గర చెప్పే ప్రయత్నం తర్వాత చేస్తాను నేను. ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకుని ఈ 6 పాయింట్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫర్దర్ గా ఇంకా జాతీయ ఆదాయంలో ఏమేమి కలుస్తాయి ఏమేమి కలవు అని చాలా ఉంటాయి. ఒక్కొక్క మదింపు పద్ధతి దగ్గర కొన్ని వస్తుంటాయి. ఇక్కడ వచ్చింది అక్కడ చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఒక క్లారిటీ తీసుకుంటూ ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఉత్పత్తి మదింపు పద్ధతి గురించి, వ్యయ మదింపు పద్ధతి గురించి, ఆదాయ మదింపు పద్ధతి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోకి సంబంధించి మీరు ఏ సూచనలు సలహాలు ఇవ్వాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.